స్ట్రాంగ్ గా చేయగలరు. వాళ్ళ ఆపరేషన్ ఎంటబే చేశారు. ఎంటబే మీకు తెలుసు అనుకుంటాను. ఇజ్రాయెల్ సంబంధించిన ఫ్లైట్ ని హైజాక్ చేసి తీసుకెళ్లి ఎంటబేలో పెడితే వీళ్ళు రాత్రికి రాత్రి వెళ్లి మొసాద్ చేసిన ప్లాన్ ప్రకారం ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ వెళ్లి రాత్రికి రాత్రి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించిన సైనికుల్ని చంపారు, టెర్రరిస్టులను చంపేశారు. అక్కడ బందీలుగా ఉన్నటువంటి తీసుకొచ్చేసారు. చూడండి, 4 రోజుల్లో 62 కాల్స్. భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల సమయంలో ఈ కాల్స్ అంటే దేనికి సంకేతం? ఒప్పుకోవటమా లేక భయమా? ఇది ఈయన ఇషాక్ దార్ ఒప్పుకున్నాడు ఈ విషయం. ఇది ఘర్షణ సమయంలో 4 రోజుల్లో 62 కాల్స్ చేసిందట పాకిస్తాన్. అండ్ అలాగే దీనికి విరుద్ధంగా ఇరాన్ అమెరికా యుద్ధం సమయంలో ఇజ్రాయెల్ పరిస్థితి అంటే ఆ దేశాల మధ్య ఘర్షణ సమయంలో ఆయన 4 నెలల్లో 152 కాల్స్ చేశారు. ఈ వ్యత్యాసం ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఆయన ఎందుకు ఫోన్ లైన్ కాల్ చేస్తున్నారో, ఫోన్లో కాల్ చేస్తున్నారు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇది దౌత్యమా లేక భారత విధ్వంసాన్ని ఆపమని ఆయన తీవ్రంగా వేడుకోవటమా? ఒక నెరేటివ్ నడుస్తుంది. అవును అవును. ఇంకోటి ఖ్వాజా ఆసిఫ్ స్టేట్మెంట్ కూడా వచ్చింది ఇప్పుడే. ఖ్వాజా ఆసిఫ్ స్టేట్మెంట్ ఏంటంటే, డిఫెన్స్ మినిస్టర్ ఖ్వాజా ఆసిఫ్ పాకిస్తాన్ కి సంబంధించి రక్షణ శాఖ మంత్రి, అతనిచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, మొన్న ఆఫ్ఘనిస్తాన్ ఎయిర్ స్ట్రైక్స్ చేసింది బలూచిస్తాన్ లోని ఐసిస్ స్థావరాల పైన. బలూచిస్తాన్ లో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు మాట్లాడారు, చూద్దాం ఒకసారి. पाकिस्तान इंडिया की जब जंग हुई थी तो उस वक्त मेरी करीबन 62 कॉल्स हुई थी अपने काउंटर पार्ट्स के साथ, यानी उस इशू के ऊपर जो वज़ीर ख़ारिजा हैं दूसरे मुल्कों के. इस मामले में 28 फरवरी से लेकर जब तक ये साइन नहीं हुआ, मेरी 152 दफा अपने काउंटर पार्ट से बात हुई है दुनिया के मुख्तलिफ कैपिटल्स में और मुख्तलिफ वज़ीर ख़ारिजा से और डिप्टी प्राइम मिनिस्टर साहबान से. यानी पाकिस्तान ने इस हद तक इस पे अपनी कोशिश की और अल्लाह ताला का खास करम है, क्योंकि पार्टीज की जो पोजीशंस थी वो ऐसे लगता था कई दफा कि अब कभी भी ये मुमकिन नहीं होगा. ये पाकिस्तान इंडिया की जब जंग हुई थी तो उस वक्त मेरी करीबन 62 कॉल्स हुई थी अपने काउंटर पार्ट्स के साथ, यानी उस इशू के ऊपर जो वज़ीर ख़ारिजा हैं दूसरे मुल्कों के. इस मामले में 28 फरवरी से लेकर जब तक ये साइन नहीं हुआ, मेरी 152 दफा अपने काउंटर पार्ट से बात हुई है दुनिया के मुख्तलिफ कैपिटल्स में और मुख्तलिफ वज़ीर ख़ारिजा से और डिप्टी प्राइम मिनिस्टर साहबान से. यानी पाकिस्तान ने इस हद तक इस पे अपनी कोशिश की और अल्लाह ताला का खास करम है, क्योंकि पार्टीज की जो पोजीशंस थी वो ऐसे लगता था कई दफा कि अब कभी भी ये मुमकिन नहीं होगा. చదవండి. సో అంటే వాళ్ళు ఏంటంటే ఓడిపోయారు ఆపరేషన్ సింధూర్ లో. ఏదో విషయాలు అక్కడ పార్లమెంట్ లో మాట్లాడుతూ ఉంటారు, లిటరల్ గా మాట్లాడారు. సో ఇంకోటి ఏంటంటే వాళ్ళు పాకిస్తాన్ లో ఉన్నటువంటి నాయకులు మాట్లాడే వాటికి కూడా అసలు రిలవెన్స్ ఉండదు. రిలవెన్స్ శాంక్టిటీ ఏది ఉండదు. ఎందుకంటే బికాస్ వాళ్ళు అక్కడ ప్రజలని ఉద్దేశిస్తూ మనం గెలిచాం గ్యాలంటరీ అవార్డులు పంచుకున్నారండి. అసలు నాకు అర్థం కావట్లేదు. అసలు ఆపరేషన్ సింధూర్ లో చావు దెబ్బతిన్నటువంటి పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ చేసుకున్నారు, ఆర్మీ చీఫ్ ని ఫీల్డ్ మార్షల్ అని ప్రకటించేసుకున్నారు. లాస్ట్ కు షాహిద్ అఫ్రీద్ దగ్గరకు అందరికీ గ్యాలంటరీ అవార్డులు ఇచ్చేసుకున్నారు. సో అది వాళ్ళ వ్యవహారం. అయితే ఇప్పుడు ఖ్వాజా ఆసిఫ్ ఇచ్చిన స్టేట్మెంట్ ఒకటి ఉందండి. ఖ్వాజా ఆసిఫ్ ఏమంటున్నాడంటే, మొన్న ఆఫ్ఘనిస్తాన్ చేసినటువంటి ఎయిర్ స్ట్రైక్స్ లో డ్రోన్ అటాక్ చేశారు. ఆ డ్రోన్స్ అన్ని ఇజ్రాయలీ డ్రోన్స్ అనేది ఖ్వాజా ఆసిఫ్ చేసినటువంటి స్టేట్మెంట్. ఇజ్రాయెల్ డ్రోన్స్ ని ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మీద ప్రయోగిస్తోంది. ఎవరి మీద ప్రయోగిస్తోంది? పాకిస్తాన్ లోని టెర్రరిస్ట్ స్థావరాల మీద. అసలు సమాధానం చెప్పాల్సింది ఏంటిది? ఖ్వాజా ఆసిఫ్ ఏ సమాధానం చెప్పాలి? ఆఫ్ఘనిస్తాన్ ఏం క్లెయిమ్ చేసిందండి? పాకిస్తాన్ లో ఉన్నటువంటి టెర్రర్ స్థావరాల మీద మేము దాడి చేశామని అంటోంది ఆఫ్ఘనిస్తాన్. అసలు టెర్రర్ స్థావరాలు ఉన్నాయా? ఫస్ట్ అది చెప్పండి. ఎక్కడ దాడి జరిగిందో టెర్రర్ స్థావరాల గురించి మాట్లాడకుండా చూసారా, ఈ డ్రోన్ ఇజ్రాయెల్ ఇచ్చింది, భారత్ ఇజ్రాయెల్ కలిసి డ్రోన్ పంపించే ఆఫ్ఘనిస్తాన్ అని మాట్లాడుతున్నారు. టెర్రరిస్టులు వీళ్ళకి గెస్ట్లు కదా, లిటరల్ గా మాట్లాడితే వాళ్ళకు టెర్రరిస్టులు అతిథులు. టెర్రరిస్టులు అందరినీ పోషించడమే పాకిస్తాన్ ప్రభుత్వం ధ్యేయంగా పెట్టుకొని పనిచేస్తుంది కాబట్టి సో ఆ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ని ప్రోత్సహిస్తుంది. అదే పాకిస్తాన్ కి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడారనుకోండి, వాళ్ళు టెర్రరిస్టులు అవుతారు. వాళ్ళ పిఓజేకే లో ఉన్న వాళ్ళు, బలూచిస్తాన్ ఆర్మీ వాళ్ళు, లేకపోతే ఖైబర్ పఖ్తూన్ఖ్వా, వీళ్ళందరూ టెర్రరిస్టులు. సో ఫైనల్ గా అండి, ఖమేని ఐతుల్లా అలీ ఖమేని అంత్యక్రియలకి హాజరవుతున్నారు ఆయన కుమారుడు ముస్తఫా ఖమేని. ఇప్పటిదాకా ఆయన ఉన్నారా లేదా అనే సందేహాలు చాలా మందికి ఉన్నాయి కదా, హాజరవుతున్నారని సంకేతం. సో ముస్తఫా ఖమేని రావట్లేదని అంటున్నారండి. అసలు హాజరు కాను అని చెప్పారు ఆయన. యాక్చువల్లీ ముస్తఫా ఖమేని ఎందుకు అని అంటే సెక్యూరిటీ రీజన్స్ చెప్తున్నారు.
సో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆయన నిజంగానే ఎప్పుడైంది ఫిబ్రవరి 28వ తేదీన ఆయన చనిపోయారు. 28వ తేదీ అంటే మార్చ్, ఏప్రిల్, మే, జూన్, ఈవెన్ జూలైకి వచ్చింది. 4.5 నెలలు, ఆల్మోస్ట్ 4 నెలలు దాటిపోయింది. ఇప్పుడు ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. 5 రోజుల పాటు అంత్యక్రియలు జరుగుతాయని చెప్తున్నారు, 4th నుంచి 9th వరకు. ఈ అంత్యక్రియలకు ఈవెన్ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారిని ఆహ్వానించారు, అనేక మందికి ఆహ్వానాలు పంపారు. కొన్ని దేశాల ప్రతినిధులు, ముఖ్యంగా యూరోపియన్ దేశాల వాళ్ళని, అమెరికా వాళ్ళు ఆ లిస్ట్ లో పెట్టలేదు, అతిథుల లిస్ట్ లో. అండ్ మోదీ గారు వెళ్ళట్లేదు. సో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వెళుతున్నట్టుగా మనకైతే కన్ఫర్మేషన్ వచ్చింది. సో కొంతమంది నాయకులు ఈ అంత్యక్రియల్లో పాల్గొనబోతున్నారు. భారత్ తరపు నుంచి కూడా కొంతమంది వెళతారు, రిప్రజెంటేటివ్స్ ఉన్నారు. అంటే ఎవరు ఎగ్జాక్ట్ లాస్ట్ మూమెంట్ వరకు మనం చూడాల్సిందే, బికాస్ సెక్యూరిటీ క్లియరెన్సెస్ రావాలి మనకి. సెక్యూరిటీ క్లియరెన్సెస్ కోసం అని మన వాళ్ళు చూస్తారు డెఫినెట్లీ. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకవేళ ముజ్తబా ఎవరు దాడి చేస్తారో తెలియదు. ఒక అనానిమస్ అటాక్ జరగవచ్చు, ఇజ్రాయెల్ అమెరికానో చేయకుండానే అనానిమస్ అటాక్ అని అంటే ఇజ్రాయెల్ రెడీగా ఉంది డెఫినెట్లీ, వాళ్ళు నేరుగా క్లెయిమ్ చేసుకోరు. సో అందుకే ఈవెన్ ముజ్తబా ఖమేనీ నేను హాజరు కానంటున్నాడు ఆ అంత్యక్రియలకి. బికాస్ సొంత కొడుకు నేను హాజరు కానంటున్నాడు, ఆయన సుప్రీం లీడర్ కాబట్టి. బికాస్ ముస్తఫా మీద టార్గెట్ చేసుకుంటూ కొట్టే అవకాశం ఉంది. అండ్ పెజెష్కియన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. పెజెష్కియన్ కానివ్వండి, గాలిబాఫ్ కానివ్వండి, వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏంటంటే ఈ అంత్యక్రియల మీద గనక ఎవరైనా దాడి చేస్తే మాత్రం మేము చాలా తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు మీరు అని చెప్తున్నారు. అంటే ఇట్లాంటి హెచ్చరికలు నడుస్తున్న టైంలో అక్కడికి ఆ అంత్యక్రియలకి ఎంతమంది వెళతారు అనేది ఇంకా క్వశ్చన్ మార్క్ గానే ఉంది. లాస్ట్ అంశం ఏంటంటే